అందరం సంతోషంగా బావుండాలి అని చెప్పి గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకుంటాం. గణేషుడిని ఇంటికి తీసుకొచ్చి 10 రోజుల పాటు పూజలు చేసి మన ఇంట్లో ఇబ్బందులు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకొని అలా 10 రోజులు పూజించి 10వ రోజు నదిలో కానీ సముద్రంలో కానీ ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఇలా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ గణేష్ చతుర్థి యొక్క గొప్పతనం ఏంటి, గణేశుడు ఎలా జన్మించాడు, ఆయన ప్రథమ పూజ్యుడు ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు గజాసురుడు అనే రాక్షసుడికి ఇచ్చిన వరం ప్రకారం అతని ఉదరంలో ఉంటాడు. శివుని లేక సృష్టి ఇబ్బంది పడుతుందని చెప్పి దేవతలందరూ కలిసి శివుణ్ణి తీసుకువద్దామని చెప్పి మారువేషంలో వెళ్ళి గజాసురుడిని ఆటపాటలతో సంతోషపెట్టి ఆయన మెప్పించి గజాసురుడు ఏమి కావాలో కోరుకోమంటే శివుణ్ణి తిరిగి చేయమని కోరుకుంటారు. అలా శివుణ్ణి తీసుకొని కైలాసం వెళ్తూ ఉంటారు. శివుడు వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి శివుని వచ్చేసరికి సిద్ధంగా ఉండాలని చెప్పి స్నానానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇప్పుడు సున్నిపిండితో ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసిద్ది. తన స్నానం పూర్తయ్యేదాకా ఎవరిని రానివ్వవద్దని ఆ బాలుడికి చెప్పి ద్వారం దగ్గర కాపలా ఉంచుతుంది. అప్పుడే పార్వతీదేవిని కలవడానికి శివుడు వస్తాడు. కానీ అప్పుడే పార్వతీదేవిని కలవడానికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డగిస్తాడు. అప్పుడు శివుడు కోపంతో ఆ బాలుని శిరస్సును ఖండిస్తాడు. చనిపోయి అలా పడి ఉన్న తన కొడుకుని చూసి పార్వతీదేవి ఎంతో బాధపడి తన కొడుకుని బ్రతికించమని కోరుకుంటుంది. అప్పుడు శివుడు తన భక్తుడైన గజాసురుని కోరికతో పాటు పార్వతీదేవి బాధను కూడా తీరుస్తూ గజాసురుని తలను గణేశుడికి అతికించి బ్రతికిస్తాడు. అలా గణేశుడు మళ్ళీ పునర్జీవితుడవుతాడు. గణేశుడు ప్రథమ పూజ్యుడు ఎలా అయ్యాడు? దేవతలందరూ ప్రథమంగా పూజలు అందుకునే వారు ఎవరు అని వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష నిర్వహిస్తాడు. ముల్లోకాలను ఎవరు ముందుగా చుట్టి వస్తారో ప్రథమ పూజ్యుడు వాళ్ళే అని చెప్తారు. అప్పుడు దేవతలందరూ ముల్లోకాలు తిరగడానికి బయలుదేరుతారు. గణేశుడు మాత్రం తన బుద్ధి బలాన్ని ఉపయోగించి తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ముల్లోకాలు చుట్టూ వచ్చినట్టే అన్న పరమార్థాన్ని గ్రహించి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. మిగతా దేవతలందరూ ఎక్కడికి వెళ్ళినా సరే గణేశుడు ముందుగానే అక్కడికి వచ్చినట్టుగా గమనిస్తారు. అప్పటి నుంచి గణేశుని ప్రథమ పూజ్యుడిగా ఎంపిక చేస్తాడు. ఏ హోమాలు జరిగినా పూజలు జరిగినా ముందుగా గణేశుని పూజిస్తేనే దానికి ఫలితం దక్కుతుందని చెప్పి చెప్తారు.